తెలంగాణ రాష్ట్రంలో దాపురించడం అనేటంటే ముఖ్యమంత్రి గారు కన్వింపు కలగాలి. సొంత నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ గడ్డ మీద ఇలా వికలాంగుల సమాజం హక్కుల సాధన కోసం, ఆత్మగౌరవం కోసం ఇలా అర్ధరాత్రి వేయింబగులు కూడా పోరాటానికి సిద్దమైందంటే మీలో చలనం రావాలి. తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా వికలాంగుల పింఛను తక్షణమే 60,000 రూపాయలు చేయాల్సిందే. వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి హామీ మేరకు రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి. ఈ మధ్య కాలంలో సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ గారు వ్యాఖ్యలు చేస్తే నేటి వరకు కూడా ఆ మీద చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే ఆ మీద చర్యలు తీసుకునేందుకు కూడా ముందుకు రావాలని చెప్పేసి ఈ ఆమరణ నిరాహార దీక్ష వేదిక నుంచి కొడంగల్ గడ్డ నుంచి మేము రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నాం. దాంతో పాటు వికలాంగుల సమాజం ఏం కోరుతున్నది, ఆర్టీసీలో మా మహిళా సోదరులకు ఉచిత రవాణా ఇచ్చినట్టుగానే ఎప్పటి నుంచో కూడా ఆబ్జార్జించారు ప్రయాణం చేస్తున్నటువంటి వికలాంగులకు కూడా మరి ప్రయాణ సౌకర్యం కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఒక్క హామీయే కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అన్ని హామీలను కూడా వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ కానివ్వండి, వికలాంగులకు నూతన జిల్లా కేంద్రాలలో ఇంతవరకు వికలాంగుల హాస్టల్ లేకుండా ఇబ్బంది పడుతున్నాం. నూతన జిల్లా కేంద్రాలలో వికలాంగుల హాస్టల్ కూడా నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ అన్ని అనేకమైనటువంటి సమస్యలతో వికలాంగుల సమాజం బాధపడుతుంది. మా యొక్క హక్కులు మాకు ఇచ్చినటువంటి హామీలు మొత్తం కూడా నెరవేర్చేంత వరకు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద రాజీ లేని పోరాటం కొనసాగిస్తాం. పోలీసు నిర్బంధాలతోని, పోలీసు తూటాలతో మమ్మల్ని ఏమీ చేయలేరు. అన్నిటి కూడా ఎదుర్కొనేందుకు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సిద్ధంగా ఉన్నది. ఎలాంటి ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు చేసినా ఎదుర్కొని మా జాతీయ హక్కుల కోసం అందరం కూడా కంకణబద్ధం అవుతామని చెప్పి తెలియజేస్తూ వికలాంగుల ఐక్యత, ఇవాళ వికలాంగుల పెన్షన్ 60,000 వెంటనే, ఇవాళ వికలాంగుల పెన్షన్ 60,000 వెంటనే. సాధిస్తాం 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 వికలాంగుల సమస్యల పట్ల ముఖ్యమంత్రి మొండి వైఖరి, వికలాంగుల సమస్యల పట్ల ముఖ్యమంత్రి మొండి వైఖరి, వికలాంగుల సమస్యల పట్ల ముఖ్యమంత్రి మొండి వైఖరి అమలు చేయాలి.